ఈరోజు ఒక చాలా ఇంట్రెస్టింగ్ ఇన్వెస్ట్మెంట్ స్టోరీ గురించి మాట్లాడుకుందాం. కిర్నెక్స్ మైక్రోసిస్టమ్స్పై ఒక ప్రొఫెషనల్ ఇన్వెస్ట్మెంట్ మెమో ఏం చెప్తుందో ఇప్పుడు లోతుగా చూద్దాం. అందులో ఉన్న అవకాశాలేంటి, అలాగే ఎదురయ్యే ప్రమాదాలేంటి అన్ని వివరంగా తెలుసుకుందాం. సరే, సూటిగా సుత్తి లేకుండా విషయంలోకి వచ్చేద్దాం. ఈ మొత్తం అనాలిసిస్ దేని చుట్టూ తిరుగుతుందంటే ఈ ఒక్క ప్రశ్న చుట్టూనే. ఇది ఒక $1 మిలియన్ ప్రశ్న కదా. దీనికి సమాధానం దొరకాలంటే మనం ఈ కథలోకి ఇంకాస్త లోతుగా వెళ్లాల్సిందే. ఓకే, ఫస్ట్ పాజిటివ్ సైడ్ చూద్దాం. అసలు ఈ బుల్ కేస్ ఏంటి? అనలిస్టులు ఎందుకింత కాన్ఫిడెంట్గా ఉన్నారు ఈ కంపెనీ మీద? ఆ రాకెట్ ఫ్యూయల్ వెలుకున్న అసలు కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. వామ్మో, ఈ నంబర్ చూడండి, 50,000 కోట్లకు పైగా. ఇది చిన్న విషయం కాదు. రాబోయే 10 ఏళ్లలో మన ఇండియన్ రైల్వేస్ సేఫ్టీ సిస్టమ్స్ మార్కెట్ సైజ్ అన్నమాట. ఇంత పెద్ద కేకులో కర్నెక్స్కి ఒక పెద్ద స్లైస్ దొరికే అవకాశం ఉందని ఎనాలిస్ట్ల అంచనా. ఇప్పుడు ఈ నంబర్ చూడండి, 2,704 కోట్లు. ఇదేంటంటే కంపెనీ చేతిలో ఆల్రెడీ ఉన్న ఆర్డర్ బుక్. అంటే రాబోయే కొన్ని సంవత్సరాల వరకు రెవెన్యూకి ఢోకా లేదన్నమాట. బిజినెస్ ఎంత స్ట్రాంగ్గా ఉందో చెప్పడానికి ఇంతకంటే ఏం కావాలి? 9.5 రెట్లు. ఒక్కసారి ఊహించుకోండి, ఒకే ఒక్క సంవత్సరంలో రెవెన్యూ దాదాపు 10 పెరిగింది. ఇది జస్ట్ గ్రోత్ కాదు, ఇదొక ఎక్స్ప్లోజన్. కంపెనీ తలరాతే మారిపోయిందనడానికి ఇదే అతిపెద్ద సాక్ష్యం. ఈ జర్నీ చూడండి ఒకసారి. FY24లో కేవలం 20 కోట్ల రెవెన్యూ. అక్కడ్నించి FY25కొచ్చేసరికి 190 కోట్లకు జంప్ అయింది. ఇక రాబోయే 2 ఏళ్లలో టార్గెట్ ఏకంగా 2,700 కోట్లు. అద్భుతం కదా. నష్టాల్లోంచి అమాంతం భారీ లాభాల వైపు దూసుకెళ్తున్న స్టోరీ ఇది. అయితే ఇంత గ్రోత్ వెనక అసలు డ్రైవర్స్ ఏంటి? ఇక్కడ చాలా విషయాలు కలిసొస్తున్నాయన్నమాట. ఒకటి, ఇండియన్ రైల్వేస్ సేఫ్టీ విషయంలో అస్సలు రాజీపడట్లేదు. దానికి తోడు వీళ్ళ కవచ్ టెక్నాలజీకి RDSO అప్రూవల్ వచ్చేసింది. ఇంకా గవర్నమెంట్ మేక్ ఇన్ ఇండియా అంటూ వెన్నుతడుతోంది. ఇవన్నీ కలిసి ఈ కంపెనీకి బూస్ట్ ఇస్తున్నాయన్నమాట. ఓకే, ఇప్పటిదాకా అంతా సూపర్ డూపర్ అనిపిస్తోంది కదా. అన్నీ పాజిటివ్ పాయింట్సే. కానీ ప్రతి కథలో ఒక ట్విస్ట్ ఉంటుంది. ఇప్పుడు మనం కాయిన్కి రెండో వైపు చూద్దాం. అంటే బేర్ కేస్. అనాలిస్టులు హైలైట్ చేస్తున్న రిస్క్లు, రెడ్ ఫ్లాగ్స్ ఏంటో చూద్దాం. ఇక్కడే అసలు మజా ఉంది. ఈ స్లైడ్ చూస్తే ఒకవైపు ప్రామిస్, మరోవైపు ప్రాబ్లమ్స్. ఒకవైపు చూస్తేనేమో భారీ ఆర్డర్ బుక్, రాకెట్ స్పీడ్ గ్రోత్, భలే ఉంది. కాని మరోవైపు చూస్తే ప్రమోటర్ల హోల్డింగ్ చాలా తక్కువ. గతంలో ఆడిటర్ రాజీనామా చేశారు. కొన్ని గవర్నెన్స్ ఇష్యూస్. చూశారా ఎంత కాంట్రాస్టుందో? ఒక్క నిమిషం ఆగండి. అసలు ఈ ప్రమోటర్ హోల్డింగ్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే కంపెనీని మొదలుపెట్టిన వాళ్లకి, అంటే ఫౌండర్స్కి, ఆ కంపెనీలో ఎంత వాటా ఉంది అనేది. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే వాళ్ల వాటా ఎక్కువగా ఉందనుకోండి, దానర్థం వాళ్లకి కంపెనీ మీద చాలా నమ్మకం ఉందని. దీన్నే స్కిన్ ఇన్ ది గేమ్ అంటారు. అంటే వాళ్ళో మనతో పాటే అదే పడవలో ప్రయాణిస్తున్నారన్నమాట. మరి కర్నెక్స్ విషయంలో ఏంటి పరిస్థితి? ప్రమోటర్ల వాటా కేవలం 29%. అందుకే ఇదొక పెద్ద కన్సర్న్, ఒక రెడ్ ఫ్లాగ్. అంటే ఫౌండర్స్కి కంపెనీ మీద పూర్తి నమ్మకం లేదా అనే ప్రశ్న వస్తుంది గదా. ఈ కన్సర్న్స్ ఇక్కడితోనే అయిపోలేదు. ఈ గ్రోత్ ట్రైన్ పట్టాలు తప్పడానికి ఛాన్స్ ఉన్న మరికొన్ని రిస్కులు కూడా ఉన్నాయి. ఒకటి, ప్రాజెక్టులు అనుకున్న టైంకి అవ్వకపోవడం. 2, కేవలం గవర్నమెంట్ టెండర్ల మీదే ఆధారపడ్డం. 3, భవిష్యత్తులో కాంపిటీషన్ పెరగడం. ఇవన్నీ చాలా జాగ్రత్తగా వాచ్ చేయాల్సిన విషయాలు. ఓకే, ఇప్పుడుదాకా మనం బుల్ కేస్ చూశాం, బేర్ కేస్ కూడా చూశాం. అపారమైన అవకాశాలు ఒకవైపు, సీరియస్ రిస్కులు మరోవైపు. మరి రెండింటినీ బ్యాలెన్స్ చేస్తే ఫైనల్గా అనలిస్ట్ ఏమంటున్నారు? వాళ్ళ తీర్పేంటో చూసేద్దాం. ఫైనల్ స్కోర్ 100కి 76. ఇది చూడ్డానికి మంచి స్కోరే. కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. ఈ చార్ట్ చూడండి. గ్రోత్, ట్రిగ్గర్స్ లాంటి వాటికి హై స్కోర్స్ వచ్చాయి. కానీ గవర్నెన్స్, రిస్క్స్ లాంటి వాటికి మాత్రం చాలా తక్కువ స్కోర్ వచ్చింది. అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, కారు ఇంజిన్ చాలా పవర్ఫుల్, కానీ బ్రేక్స్, స్టీరింగ్ మీద కొన్ని డౌట్స్ ఉన్నట్టన్నమాట. ఈ టేబుల్ మొత్తం స్టోరీని ఒక్కసారిగా మన ముందు పెడుతుంది. చూడండి, సెక్టార్ సపోర్ట్ చాలా స్ట్రాంగ్. రాబోయే 3-4 ఏళ్ల రెవెన్యూ దాదాపు లాక్ అయిపోయింది. కానీ ప్రమోటర్ అలైన్మెంట్ మాత్రం వీక్గా ఉంది. అందుకే దీన్నొక క్లాసిక్ హై రిస్క్ హై రివార్డ్ కేస్ అంటున్నారు. అంటే వర్కౌట్ అయితే జాక్పాటే, కానీ రిస్క్ కూడా అంతే ఎక్కువగా ఉంది. మరి ఫైనల్గా చెప్పేదేంటంటే, ఇది చాలా పొటెన్షియల్ ఉన్న బెట్, కానీ కళ్ళు మూసుకుని దూకేయడానికి లేదు. ప్రతి స్టెప్ని చాలా జాగ్రత్తగా మానిటర్ చేస్తూ ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి.
ఈ మొత్తం అనాలిసిస్ని ఒకే ఒక్క పవర్ఫుల్ వాక్యంతో ముగించేద్దాం. ఈ మెమో ఏం చెప్తుందంటే, ఎగ్జిక్యూషన్ కరెక్ట్గా జరిగి గవర్నెన్స్ కూడా ఇంప్రూవ్ అయితే ఇది ఒక టర్నరౌండ్ స్టోరీ నుండి బ్రేకౌట్ మల్టీబ్యాగర్ ఎలా అవుతుందో చెప్పడానికి ఒక టెక్స్ట్ బుక్ ఎగ్జాంపుల్ అవుతుంది. చూసారా, అంతా బానే ఉంది, కానీ ఆ అయితే అనే ఒక్క చిన్న కండిషన్ మీదే అంతా ఆధారపడుంది.